100 ఎకరాల్లో 100 ఏళ్ల భవిష్యత్ అట. 100 ఎకరాల్లో 100 ఏళ్ల భవిష్యత్తు. ఏం చేస్తున్నాడు? తెలంగాణ హైకోర్టు దేశంలోనే అత్యుత్తమం కాబోతున్నది, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి అభినందనీయం. 2500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జోన్ 2 భవనాలకు శంకుస్థాపన చేసిన సిజేఐ. సాధారణ పౌరుడికి చివరి ఆశ కోర్టు. న్యాయ వ్యవస్థకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తున్నాం. దేశంలోనే అత్యుత్తమ హైకోర్టు భవనాన్ని సకల సౌకర్యాలతో విశాలంగా నిర్మిస్తున్నాం. 2027 డిసెంబర్ కల్లా నిర్మాణాలన్నీ పూర్తి చేస్తాం. రేవంత్ రెడ్డి. ఇప్పుడు బిల్డింగ్లు కట్టడం వల్లనో, ఆ బిల్డింగ్ను చూసి మురవడం వల్లనో, ఇంకేదో చేయడం వల్లనో న్యాయం కోసం వచ్చిన పేదోడికి న్యాయం జరగదు. న్యాయ వ్యవస్థ చిత్తశుద్ధితో ప్రజల కోసం, పేదల కోసం పనిచేస్తున్నదా ఇవ్వాలనే ఒక క్వశ్చన్ మనం రేజ్ చేస్తే జనాన్ని అడిగితే చెప్తారు, న్యాయం దొరుకుతుందా నీకు కోర్టుకు పోయినప్పుడు అని. అంటే అసలు నువ్వు వేసిన పిటిషన్ బెంచ్ మీదకి రావాలంటే ఎంత ఖర్చు కావాలా, ఎంత ఇది చేయాలనో ఇక మనం ఆలోచించుకోవచ్చు. ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు, కానీ తప్పదు కదా, ఉన్న సిస్టమ్ గురించి మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆ బిల్డింగ్, ఇప్పుడు ఈ ఉన్న హైకోర్టు బిల్డింగ్కి ఏమైంది? ఇప్పుడు అంత అవసరం ఏముంది? 2500 కోట్లతోనే ఆ బిల్డింగ్ కట్టాల్సిన అంత త్వరితగతిన చేయాల్సిన అవసరం ఏముంది? తెలంగాణలో బడులు లేవు, హాస్పిటల్స్ లేవు, ఏదైనా ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలు లేవు. వీటి మీద ఫోకస్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు బిల్డింగ్ కడుతున్న దాని పక్కన పోయిరా రేవంత్ రెడ్డి గారు? మీరు పీవీ ఎక్స్ప్రెస్ హైవే, మెహదీపట్నంలో పీవీ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కి దిగిన తర్వాత రైట్ సైడ్లోనే ఉంటుంది ఈ ప్లేస్. రాజేంద్ర నగర్ కిందికి వస్తుంది. రేవంత్ రెడ్డి చూసిండొచ్చులేదు, ఎందుకంటే వీళ్ళది కూడా భాగస్వాములే కదా వీళ్ళంతా. దాని పక్కనే ప్రెస్టేజ్ అని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు పెద్ద కన్స్ట్రక్షన్ కడుతున్నాడు. అసలు అది మామూలుగా ఉండదు. అది అక్కడ వెనకాల ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన చెరువును కబ్జా చేసి వీడు చెరువులోనే ఐ లవ్ ప్రెస్టేజ్ అని ఒక బోర్డు పెట్టి, లేక్ వ్యూ అని పెట్టి మొత్తం దున్య అవతల పడేసిన ఆ ఏరియాని. సో ఇప్పుడు ఈ బిల్డింగ్లలో ఏం ఉండదండి. ఇప్పుడు సెక్రటేరియట్ కట్టిండు కేసీఆర్, ఆయన పేరు ఉండడానికో దేనికి పనికి వస్తున్నది అది? చివరికి ఏమైంది? పాతదే బాగుండి అనే కాడికి వచ్చింది. సరే కట్టిండ్రు, కట్టడం వల్ల ఆ కట్టడాన్ని చూడడానికి, సెల్ఫీలు దిగడానికి కాదు కదా. అక్కడికి వెళ్ళిన పేదోడికి న్యాయం జరగాల, సమస్య పరిష్కారం కావాలా. అందరికీ న్యాయం అనే లక్ష్యంతో ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. కానీ ఆ లక్ష్యం సాకారం కావాలంటే సరైన మౌలిక వసతులు అవసరం. తెలంగాణలో ఆ లక్ష్యం క్రమంగా ఆచరణలోకి వస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. రాజేంద్ర నగర్లో 60 ఎకరాల్లో నిర్మించబోతున్న హైకోర్టు జోన్ 2 భవనాలకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే. నా న్యాయ సేవా జీవితంలో ఒక విషయం గమనించాను. ప్రతి కార్యక్రమం 3 దశల్లో ముందుకు సాగుతుంది. ప్రారంభం లక్ష్యాన్ని తెలియజేస్తుంది, మధ్యస్థ దశ పట్టుదలను చూపిస్తుంది, చివరికి ఫలితం ఆ వాగ్దానం నెరవేరిందా అనే విషయాన్ని నిర్ధారిస్తుంది అని ఆయన నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ప్రసంగం చేయడం జరిగింది. ఏదేమైనా మీ బిల్డింగ్లతో ఇంకోటి దాంతో వచ్చేది లేదు. సామాన్యుడికి న్యాయం ఇవాళ ఈ దేశంలో అంత ఈజీగా దొరకట్లేదు, అది గమనించాలి. ఇప్పుడు ఇవాళ జైళ్ళల్లో మగ్గుతున్న ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా డబ్బులు లేనోడు, పేదోడు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఎక్కడో ఒక 5%, 6% ఏమో చెప్పలేం, కానీ బాగా డబ్బులు ఉన్నోడు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడు ఈజీగా బయటకు వచ్చేస్తున్నాడు.